నేనున్నా ఓ 75 కిలో ఉన్నాను అనుకుందా, నేను అంత లేను చెప్తున్నా. నాకు ఒక 10 కేజీలు తగ్గించేయాలని ఉంది. 65 అయిపోయితే బాగుంటుంది. ఒక క్లాస్మేట్ కనపడింది, ఆవిడ చక్కగా నైస్గా బాగుంది. నా వయసు ఆవిడ నైస్గా ఉంది, మనం కొంచెం హెఫ్టీగా ఉన్నాం అనిపిస్తుంది. ఏంటి భలే స్లిమ్గా ఉన్నావు, ఏం చేసావే అని ఏదో అడుగుతాం ఆవిడని. అడిగితే ఆవిడ యోగా చేస్తున్నాను, పొద్దున్నే వాకింగ్ వెళ్తాను, యోగా చేస్తున్నాను, కొద్దిగా అవి తినటలేదు. మనం ఏదో స్వీట్ ఆఫర్ చేస్తే వద్దే, ఐఎమ్ ఆన్ డైట్ అంది. అనగానే మనకు వెంటనే ఊహ ఏమొస్తుంది, వాకింగ్, యోగా, డైట్, మెయింటెనెన్స్, ఇవి తట్టంగానే మనం ఏం చేస్తాము, ఓకే చాలా బాగుంది, మనం కూడా 65 కిలోలు అయిపోయినట్టు. 65 కిలోలు అయిపోతే ఎలా నైస్గా ఉంటాము అన్న ఊహ బాగా చేస్తాం మనం. ఇప్పుడు మనకి 65 కిలోలు అయితే మనం ఎంత తేలిగ్గా ఉంటుంది, ఎంత బాగుంటుంది. ఎన్ని రకాలు వదిలేసిన డ్రెస్సులు, గౌన్లు, బ్లౌజులు, చీరలు అవన్నీ కట్టేసుకోవచ్చు, కొంచెం యంగ్గా కనిపించవచ్చు. చాలా ఊహలు వస్తాయి. ఒక 10 ఏళ్ల నాటి ఫోటో చూసుకుని ఇలా నుంచి అలా అయిపోతామనిపిస్తుంది. చాలా పెద్ద ఆలోచన. థింక్ బిగ్. 10 కిలోలు, ఈ 10 కేజీలని ఒక్క వారంలో తగ్గించేసేద్దాం అనిపించేస్తుంది. పెద్ద ప్రణాళికని చిన్నగా కట్ చేసుకుంటూ రావాలి. ఇది మొదలు పెట్టేస్తాం స్పీడ్గా. 2 రోజులు వాకింగ్, తర్వాత దాంతోపాటే యోగా, అదో డైటింగ్. ఒక 3-4 రోజుల తర్వాత నిస్త్రాన్ని వచ్చి, విసుగొచ్చి, జీవితం మీద విరక్తి వస్తుంది. ఏది చెయ్యం, ఏ ఒకటి చెయ్యం. 5వ రోజున అన్నీ మానేస్తాం మనం. అందుకని ఏం చేయాలి, ఇలాంటి పెద్ద వ్యవహారం ఒకటి మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు చిన్నగా మొదలు పెట్టాలి. మొట్టమొదట పెరుగన్నంలో 2 ముద్దలు కట్ చేయండి ఒక కొద్ది రోజుల పాటు. చిన్నగా వాకింగ్ మొదలు పెట్టండి. కొన్నాళ్ళు నడిచాక 8 కిలోమీటర్ల వాక్ చేయొచ్చు. ఇవి 2 అలవాటయ్యాక, ఇవి మన జీవితంలో భాగమైపోయాకంటే కొంచెం తగ్గించి తింటాము, కాస్త ఎక్కువ నడవటము 2 అయిపోయాక, దాంతోపాటు యోగాను, ఆరోబిక్స్, జిమ్ ఇంకొకటి కూడా స్టార్ట్ చేస్తే ఒక పంచవర్ష ప్రణాళిక అంత అవ్వదు, కానీ ఒక 1-2 ఏళ్లలో 65కి వెళ్ళిపోలేకపోయినా 68, 69కి వెళ్తాం. ఈ లోపల మనం ఫిట్గా అవుతాం, ఆరోగ్యంగా అవుతాం. మన మీద మనకి కొంత కాన్ఫిడెన్స్ కూడా ఏర్పడుతుంది. నేను ఇలా ఒక జోవియల్గా ఉండే విషయం చెప్పాను, కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం చేయదలుచుకున్న మన జీవితాశయాలు, కలలు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. పిల్ల పెద్దదైపోయాక, డాక్టర్ అయిపోయాక, పిల్ల డాక్టర్గా ఉండవలసిన ఇంటికి, బిల్డింగ్కి తోరణాలు ఇప్పుడే చేసి పెట్టుకుంటామంటే తెలివి తక్కువ పని కాదు అది. అమ్మాయిని డాక్టర్ని చేయాలంటే ముందు మనకు కావాల్సింది ఏమిటి, పిల్లకి అసలు డాక్టర్ అయ్యే యోగ్యత, ఎబిలిటీ ఉందో లేదో, దాని శక్తియుక్తులు ఉన్నాయో లేదో, దానికి ఆసక్తి ఉందో లేదో, ఇవి కనుక్కోవాలి. పిల్లల విషయంలో ఇది, మన డైటింగ్ విషయంలో అది. ఇప్పుడు మన జీవితాశయాలు, మనమే పెద్ద వ్యాపారం చేయాలి, చాలా పెద్దది. పెద్ద వ్యాపారం చేయాలంటే ఇక్కడి నుంచి ఓసారి ఒకటే దుబేసిందే గంతులాగా అక్కడికి వెళ్ళలేం కదా. ఇక్కడి నుంచి చిన్నగా స్టార్ట్ చేయాలి. ముందు మీ అబిలిటీస్ పెంచుకోవాలి, వాటి కోసం ప్రయత్నం చేయాలి. మెల్లిగా ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి. మధ్యలో 2 స్టెప్పులు ఎక్కే అవకాశం లభిస్తుంది, తీసుకోండి. 5 స్టెప్పులు ఎక్కే అవకాశం లభిస్తే మాత్రం తీసుకోబోకండి. 5 స్టెప్పులు ఎక్కగలిగిన వాడు ఒకేసారి ఆ 5 స్టెప్పుల మీద నుంచి పడిపోయే అవకాశం సమాన స్థాయిలో ఉంటుందని నమ్మండి. ముందు 5 స్టెప్స్ వేసాం ఒకటేసారి, చలాంగ్, ఇక్కడి నుంచి ఒకటే గంతు పైకి, అక్కడి నుంచి అదే స్థాయిలో పడిపోతాం, అదే స్పీడ్లో. నువ్వు నిదానంగా ఎక్కిన మెట్ల మీద నుంచి జారం మనం ఎప్పుడు. అది ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఈ రెండిట్లలో కూడా ఎక్కుడు మెట్లు సరైనవి అయితే జారుడు మెట్లు ఉండవు. ఎక్కే మెట్లు సజావైనవిగా ఉండాలి. అవి మీరు బాగా ప్లాన్ చేసుకోవాలి. ఒకేసారి 4 ఆశలు పెట్టుకుని 4 పక్కలా చేయబోకండి. 4 పక్కలా చేయకూడదు. ఆ తర్వాత రెండోది, మనం కొన్ని సంస్థల్లో పనిచేస్తాం. ఆ సంస్థ కొన్నాళ్ళు పోయాక నా వల్లే ఈ సంస్థ నడుస్తుంది అనిపిస్తుంది కదా. నేను సెపరేట్గా పెట్టుకున్నాను, నేను కింగ్ లాగా ఉంటాననిపిస్తుంది. చాలామంది చేస్తారు నా వల్లే నడుస్తోంది, నేను వెళ్ళిపోతే వీళ్ళు పడిపోతారు, నేను ఎక్కిపోతాను అని అనుకుంటాం. కానీ నువ్వు విడిగా మొదలుపెట్టేది పెద్ద సంస్థ కాదు, అప్పుడే మొదలుపెట్టిన బేబీ సంస్థ. బేబీ పెద్ద అవ్వడానికి చాలా టైం పడుతుంది. 2-3 ఒక సంస్థల నుంచి బయటకు వచ్చి కొత్తది పెట్టుకుంటారు. వాళ్ళు కూడా నిలదొక్కుకోవడానికి ఎంత కష్టపడతారో. అట్లా సంస్థల్లో నుంచి బయటకు వచ్చి
విడిగా పెట్టుకున్న వాళ్ళు సక్సెస్ అయిన రేటు సారీ టు సే తక్కువే. ఉన్నారు కొద్దిమంది ఈ సంస్థల నుంచి బయటకు వచ్చి, ఈ వ్యవహారం నుంచి బయటకు వచ్చి విడిగా పెట్టుకున్న వాళ్ళు, కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు, చాలా తక్కువ.